నమస్కారం. నేను చందు. రైతుల చలో ఢిల్లీ తర్వాత దేశ రాజకీయాలు ఏమేమి ఉన్నాయి చూద్దాం ఈరోజు. ఇక్కడ ఫోటో చూడండి. రైతు మట్టి విసుకుంటా పంటలు పండిస్తే మనం తింటున్నాం. దానికి ఈయన ఎంత మంచిగా గీసిండు చూడండి. వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, మట్టి విసుకుతున్నారు, ఇగో దెబ్బలు కొడుతున్నారు వీళ్ళు పోలీసులు. ఇక తర్వాత ఇగో పోలీసుల మీద రైతుల మీద ఈ పోలీసులు ఎట్లా నిలబడ్డారు, చేరేసుకొని కూర్చుర్రు. వీళ్ళ మీద ఏమి మోదీ మంచిగా తిని కూర్చుంటుండు. అంటే వీళ్ళు వండించిన ఫుడ్ తింటాడు కానీ వీళ్ళైతే గుర్తుకురారు. ఇగో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్కి వివాహ శుభాకాంక్షలు మోడీ చెప్పడం చాలా సంతోషం. ఆమెకు విశేష చెప్పిండిన మనోడు. ఇక మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. మరి వాళ్ళను కనీసం పరామర్శించాలి, స్పందించాలి, అక్కడున్న ఇష్యూలు కూడా క్లియర్ చేయాలి అని ఇంకోటి. యాక్చువల్గా మనడు బీరేన్ సింగ్ బర్త్డేకు విశేషిండు. ఎన్ని గంటలకు? అర్ధరాత్రి 12 గంటలకు విశేషిండు. మరి సిగ్గు ఉండాలి. మరి నా దేశంలో ఇటువంటి పరిస్థితులు అవుతున్నాయి. మణిపూరు, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇక్కడ దొరికితే అక్కడ ఎంత ఘోరంగా అత్యాచారాలు అవుతున్నాయి. బట్టలు తీస్తారు, అన్నీ వేస్తారు. ఈయనకైతే పట్టదు. ఇంకోటి, ఏ దేశంలో అయినా రైతులు పొలాల్లో మొలకలు మొలిపిస్తారు. భారత్లో మాత్రం మోడీ రోడ్లపై మేకులు మొలిపిస్తాడు. ఇది రైతులు రాకుండా ఇది. ఇక వారితో జాగ్రత్త అని చెప్తున్నారు దీది గారు. సంత రవిదాస్ బోధనలను అనుసరిస్తూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయవచ్చు. ఆయన్ను అనుసరించే వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు. కానీ సర్కార్ అలా చేయడం లేదు. సంత రవిదాసును, ఆయన బోధనలను విస్మరించిన వారు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆయన ముందు తలలు వంచుతున్నారు. వారి విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని బెహన్జీ మాయావతి గారు చెప్తున్నారు. మోదీ ద్వంద్వ వైఖరి ఇది. సంత రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడు, కాకపోతే ఇక వర్ణ సిస్టాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కుల వ్యవస్థను సమర్థించే సనాతన ధర్మాన్ని ఆచరిస్తాడు. ఇట్లా ఎంత రాజకీయాలు అంటే అన్ని లుచ్చాలతుకున్న రాజకీయాలు తప్ప వీళ్ళు ఏమి వేయరు. లోకల్ ట్రైన్లో నిర్మలా సీతారామన్ ప్రయాణికులతో సెల్ఫీలు, ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి అని అంటే ఈయనకెళ్ళి మోదీ గారికి వెళ్ళి వీళ్ళందరూ నేర్చుకుంటారు అన్నమాట. అరే ఎట్లా పబ్లిక్లా ప్రొపగండా ఊక్కే ప్రచారంలో ఎట్లుండాలి అని. ఇగో ఈ ఫోటో షూట్ కోసం ఎన్ని ఖర్చు చేసిరో ఏవో పైసలు. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరీక్ష, 50 లక్షల మంది హాజరు, పేపర్ లీక్, పరీక్ష రద్దు, ఖలాస్. ఇట్లా ఇది డబుల్ ఇంజన్ సర్కార్. 6 నెలల తర్వాత రీ ఎగ్జామ్ పెడతారంటే 50 లక్షల నిరుద్యోగుల జీవితాల అంధకారంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇట్లుంటుంది. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన నేను. అర్ధరాత్రి 2 గంటలకు రైల్వే స్టేషన్లో 50 లక్షల మంది ఇట్లా నిలబడ్డారు అని అంటే మన దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిపోతుంది అనేది చూడొచ్చు. ఇకపోతే మన సొంత దేశంలో పరాయి వాళ్ళం అయిపోయినామని పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆవేదన. కనీస మద్దతు ధర కోసం ఎంఎస్పి చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ పోలీసులు సృష్టించిన అడ్డంకులతో ముందుకు సాగడం లేదు. రైతాంగం ఢిల్లీ వైపుగా వెళ్ళనీయకుండా భద్రతా బలగాలు అడ్డుకోవడంతో వేలాది మంది రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దులోనే గత 10 రోజుల పైన నిలిచిపోయారు. ఢిల్లీకి మార్చిగా వెళ్లేందుకు శంభు ఖనౌరి సరిహద్దులో అన్నదాతలు వేచి చూస్తున్నారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు విఫలమవుతుండడం, మరోవైపు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఇటీవల పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు పాయింట్ల వద్ద కిలోమీటర్ల మేర రైతులు తమ ట్రాక్టర్లు, ఇతర రూపాల్లో నివాసం ఏర్పరచుకొని ఢిల్లీ పయనానికి వేచి చూస్తున్నారు. ఇదన్నమాట వీళ్ళ పరిస్థితి. దేశంలో ఇక్కడ ఉంది. అమృత్ సింగ్ అనే రైతు మాట్లాడుతూ తమ సొంత దేశంలో పరాయి వాళ్ళం అయిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేసిండు. ఈ రైతు కన్నీళ్లు దేశానికి మంచిగా చిన్నగా అంతే. ఇక పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఒక వస్తువును తయారు చేస్తున్న తయారీదారు దాని ధరను నిర్ణయిస్తున్నాడని, అయితే రైతుకు ఆ హక్కు లేకుండా పోయిందని ఎత్తి చూపారు. అంతే కదా, ఏదైనా తయారు చేసినాము మనం సూపర్ మార్కెట్కి పోయినాము, ఏదైనా కొనుక్కుందాము అని అంటే దానికి ఎంత అంటే అంత రేటు పెడతారు వాళ్ళు, ప్రొడక్షన్కు, మార్కెటింగ్కి అని. మరి రైతులకు ఆ హక్కు ఎందుకు ఉండద్దు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని కుటుంబ పెద్ద దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మేము కూడా రైతుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అయితే మమ్మల్ని శత్రువులుగా చూస్తూ లాఠీలతో కొట్టిస్తూ టియర్ గ్యాస్ వంటివి ప్రయోగిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇదే దేశంలో, మన దేశంలో మాత్రమే రైతులను తీవ్రవాదులు అంటున్నారు. ఏ దేశాలలో లేవు మరి ఇటువంటి పాటుపడ్డ ఆలోచనలు. ఇకపోతే అన్నదాతలపై కాల్పులు అమానుషం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. సీఎంగా మోదీ మాటలు పీఎంగా ఆచరించట్లేదు. ఆయన సీఎం ఉన్నప్పుడు చెప్పిండు స్వామినాథన్ సింబారసులు మేము అమలు చేస్తామని. ఆయన సీఎంగా ఉన్నప్పుడు చెప్పిండు. ఇప్పుడు మా మాటలు చూపుతుండు. ప్రధాని మా డిమాండ్లు అంగీకరించాలి అని చెప్తున్నారు. ఎందరో స్ఫూర్తి ప్రదాతలు మన్ కీ బాత్లో గుర్తు చేసిన ప్రధాని మోదీ. ఇక ఈయన ఎక్కడ లేని చెప్తాడన్నమాట. కాకపోతే ఆయన చెప్పినవి ఆయన చేయడానికైతే శాత కాదు. ప్రెస్ మీట్ పెట్టే శాత కాదు. తర్వాత ప్రజలకు మంచిగా పాలన అందించే శాత కాదు. కానీ ఇగో ఇట్లా టకీ మన్ కీ బాత్ పెట్టి ప్రజల మనసులో ఉన్న మాట వినుర్రా నాయన అంటే శాత కాదు. కానీ ఈయన మనసులో ఉన్న మాట మాత్రం 50 మందికి చెప్తాడు. మోదీ మేజిక్ ఏం లేదు, భాజపా ఘన విజయం ఖాయమని చెప్తున్నారు సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి. ఇట్లా ఎక్కడికి వెళ్ళి హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు గెలుస్తారు తప్ప ఇంకా ఏం లేదు. దేశం కోసం యువత ఓటేయాలి. మా జీవితాలు సంకనాకిపించుకునే తనకే నీకు ఓటేయాలి తప్ప ఇంకా ఏం లేదు. డ్రగ్స్ నుంచి యువతను కాపాడుకుంటాం. నువ్వు ఇంటికి పోతే మమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఇకపోతే ఇగో సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు. అరేబియా సముద్ర గర్భంలోని దేవభూమి ద్వారా వద్ద పూజలు చేస్తున్న ప్రధాని మోదీ. ఇట్లా ఎక్కడికి వెళ్ళి న్యూస్లు ఉండాలి, విచిత్రమైన ఘనకార్యాలు చేయాలి. ఇంత లోపలికి పోయి సముద్రం లోపలికి పోయి పూజలు చేయడానికి వచ్చింది. కానీ మణిపూర్ పోయి, హర్యానాకు పోయి ప్రజల బాధలు తెలుసుకోవడానికి మాత్రం ఈయనకు శాత కాదు. ఇంకోటి డియర్ యామి గౌతమ్ అని ఇచ్చారు. ఆర్టికల్ 370 మీద యామి గౌతమ్ సినిమా తీసింది. దాని మీదకి వెళ్ళే పీపుల్ ఆఫ్ ఇండియా కౌంటర్ వేస్తారు. ఛాలెంజ్ యూ టు డూ ఎ ఫిల్మ్ టు ఆన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ ఇష్యూస్. ఈ వీటి మీద ఏదైనా ఒక ఇష్యూస్ మీద సినిమా తీయగలుగుతావా, అప్పుడు నేను ఎన్నుకుంటాము అని చెప్తున్నారు. డిమానిటైజేషన్, డబ్బులు అంతా వెనక్కి తీసుకున్న సంఘటన, ఎన్ని విచిత్ర ఘనకార్యాలు అయినాయి తెలిసిందే. పుల్వామా అటాక్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఏంటిది అని అంటే మనకు ఇంత ఇంటెలిజెన్స్ ఉంటాక ఏమైపోయింది, పుల్వామా అటాక్ చేస్తే చాలామంది చనిపోయారు. దీంట్లో గవర్నర్కి ముందే తెలుసు. గవర్నర్ ఏమి ఇట్లా అవుతుంది మరి ఏంది అని అంటే ఆడికి హెలికాప్టర్లు పంపించద్దు అని చెప్పారు. ఎందుకు అని అంటే మోదీ గారి గురించి మాబ్ లించింగ్, ఏమి క్యాస్ట్ను మతాన్ని బేస్ చేసుకొని కొడుతున్నారు. లాక్డౌన్ మిస్మేనేజ్మెంట్ మీకు తెలియంది కాదు. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో విచిత్రమైన సంఘటనలు మనం చూసినాం. ఫుడ్ కోసము రైళ్ళ పట్టాల మీద వండుకుంటే రైళ్ళు పోయినాయి వాళ్ళ మీదకి వెళ్ళి. బ్లాక్ ఫామ్ లాస్, 3 లాస్ ఉండేవి. 3 లాస్ ఇదే లాస్ట్ ఇయర్ 2021 3 లాస్ గురించి కార్పొరేట్ లాస్ పెట్టిర్రు. అందులోకి వెళ్ళి వీళ్ళు 1 ఇయర్ కష్టపడితే అవి తీసేసుకున్నారు. హత్రాస్ కేసు, ఇగో ఈ హత్రాస్ కేసు అంటే హత్రాస్ తర్వాత ఈ అమ్మాయిని రేప్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసారు. లాస్ట్కి ఆమెను కూడా చంపేసి కనీసం డెడ్ బాడీ కూడా చూపించలే. రాత్రి కాలబెట్టారు. ఫేక్ ఎన్కౌంటర్ ఇన్ కశ్మీర్. బిల్కిస్ బానో ఈమె 5 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ లత్కోర్గాలు గోద్రా అల్లాలు వీళ్ళే చేసి ఈమెను రేప్ చేసారు. అరే నాకు అర్థం కాదు, మతం అని మీరు కొట్లాడతారు కదా, మరి ఈమె ముస్లిం. రేప్ చేసే తనకి ముస్లిము అది ఇది అని పనికేదేమో మీకు ఇజ్జత్ లేకపోయా. ఏం బతుకోలరా మీ. మణిపూర్ వైలెన్స్, వీళ్ళను నగ్నంగా ఊరేగించారు. ఎస్డిఓ ఎక్స్ప్లాయిటేషన్, హిడెన్బర్గ్ రిపోర్ట్, రెజ్లర్స్ ప్రొటెక్ట్. ఈ రెజ్లర్స్ ప్రొటెస్ట్ అయితే లాస్ట్కి వాళ్ళు గేమ్నే వదులుకోరు. ఇగో ఇఫ్ యూ రియల్లీ డూ కేర్ అబౌట్ అవర్ మదర్ల్యాండ్, ఇట్స్ పీపుల్, యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఆర్ ఎల్స్ యూ విల్ బీ సీన్ యాజ్ మియర్లీ ఏ భాజపా ప్రపగండా ఆర్టిస్ట్. అంతే. ఎలాగో కంగనా అయింది. తర్వాత వాడేవాడు జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి అయిండు. వీళ్ళు అతుకోరగల్లా అందరూ అయ్యారు. ఒకవేళ ఈమె ఈ దాంట్లో చేయకపోతే ఆమె కూడా అయిపోతుంది. అందులోకి డిమాండ్లు తీరే వరకు ఉద్యమం ముగియదు. అంతే.
బీజేపీన బందిపోటు దొంగల మూటాన పార్టీ నిధుల కోసం బ్లాక్మెయిల్. ఎక్కడికి వెళ్ళి మొన్న ఎలక్ట్రల్ బాండ్స్లో 80% వీళ్ళకే వచ్చినాయి అమౌంట్. 30 కార్పొరేట్ సంస్థలపై ఈడీ సిబిఐ దాడులు చేయించి వందల కోట్ల రూపాయలు విరాళాలు వసూలు చేసిన బీజేపీకి. అట్లా పాపులర్ లీడర్గా మరోసారి మన మోదీ. ఎవరికి పాపులరు, ఎవడు పాపులర్ అవుతుంది? 78%. నిజంగా ఇది రూరల్ ఉందా? ఇది పెద్ద తప్పు అన్నమాట. తప్పిది. నిజంగా మణిపూర్ వాళ్ళు చెప్పగలుగుతారా? హర్యానా వాళ్ళు చెప్పగలుగుతారా? పోనీ బిల్కిస్ బానోతోటి చెప్పిస్తారా? ఎందుకురా నాయన ఇట్లా చెక్క భజన చేసుకుంటారు? ఓకే, ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సింది ఏంటిది? రామాలయం కాదు, డెమోక్రసీ కోసం. ఏంది? పౌర స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు, ఫెడరల్ సమాఖ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి చేయాలి. దీని మీద కామెంట్ చేయరు. మీరు ఏమంటారో మరి. అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరిస్తే, అక్రమాలను నిర్భయంగా ప్రశ్నిస్తే కమ్యూనిస్టులా మాట్లాడుతున్నామంటారు. అంటే ఏంటిది అని అంటే ఇది కమ్యూనిజానికి సంబంధించి లీక్ ప్రూఫ్. ఇట్లా అంతమంది ఉన్నా ఎట్లా లీక్ చేసిరు అనేది పెద్ద చిత్రమైంది విషయం. అది డబుల్ ఇంజన్ సర్కార్. 70 ఎగ్జామ్స్ క్యాన్సల్ డ్యూ టు పేపర్ లీక్ కంప్లైంట్స్ ఇన్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి. అంటే షుడ్ స్టూడెంట్స్ జస్ట్ కీప్ ప్రొటెస్టింగ్? అంటే స్టూడెంట్స్ అందరూ ఇట్లా ప్రొటెస్ట్ చేసుకుంటా, నిరసనలు వ్యక్తం చేసుకుంటూ ఉండలేనా ఇక మా బతుకులు అని అంటే రైతు అంటుండు. కనీసం నీకు ప్రొటెస్ట్ చేసే దానికన్నా ఛాన్స్ ఇస్తారు, మాకు అది కూడా లేదు అని రైతు అంటుండు. ఈ చెక్కేగాళ్ళు, ఇదంతా చెత్త గ్యాంగ్ అన్నమాట. ఈ చెత్త గ్యాంగ్ గోడి మీడియా 10 సంవత్సరాల నుంచి చెక్క భజన చేస్తారు. ఇక్కడ యూట్యూబర్ ఈయన హ్యాట్సాప్ నాకు చెప్పాలి. మోదీస్ డిక్టేటర్షిప్ గురించి 30 minutes వీడియో పెట్టిండు భయ్య. నెక్స్ట్ లెవెల్. ఇక అట్లా దేశం బాగుండాలంటే మోడీకి గెలవాలి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి. మీరు మాత్రమే మంచిగా ఉంటారా? మా బతుకులు మంచిగా ఉంటాయి మీరు గెలిస్తే సంకనాయిపోతాం. ఈ ఆదివాసీల అభివృద్ధికి మోదీ పెద్దపీట వేశారు. మరి ఆదివాసీ అభివృద్ధికి మోదీ పెద్దపీట వేశారు అని అంటే మరి మహిళ రాష్ట్రపతిని వేసారు. మరి రామ్ మందిర్కు ఎందుకు ఓపెన్కి పిలవలేదు? తర్వాత మణిపూర్లో కూడా ఆదివాసీలే కదరా నాయన, ఏం బతుకులరా మీ ఆదివాసీలను బట్టలు కూడా తీసి ఏమి అట్లా ఊరేగిస్తే సపోర్ట్ చేయలేదు. కానీ ఇంకా మళ్ళా దేశం బాగుపరుస్తాడట. ఇవి ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే ఇది ప్యాసింజర్ రైలు రా నాయన. ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా మార్పు, బోగీలు రూట్లు వేగంలో మార్పు లేకుండా అధిక ఛార్జీలు, రైల్వేపై సామాన్యుల ఆగ్రహం. లాస్ట్ ఇయర్ నేను బాంబే పోయినప్పుడు ఇటు నియర్ బైలా ఏదన్నా ప్యాసింజర్ ఎక్కి పోదాము అనుకునేటప్పటికి ఒక ప్యాసింజర్ లేదు. నువ్వు రిజర్వేషన్ చేసుకోవాలి, లేకపోతే ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకొని పోవాలి అని అంటారు. మరి అందరికీ రిజర్వేషన్ చేసుకునే తనకి పైసలు ఉంటాయా? చూడరి, అన్ని స్టేషన్లను ఆగుతూ ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను నమ్ముకున్న కూలీలు, చిరు వ్యాపారుల వంటి అల్పాదాయ వర్గాల వారిని ఈ పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి ప్యాసింజర్ రైళ్ళ శకం ముగిసినట్లేనా అంటే అట్లనే అనిపిస్తుంది. మరి సిగ్గు శరం ఉండాలి. ఏమన్నంటే వందే భారత ట్రైన్లు అంటారు, లేని విచిత్రమైనవి. ఏం బతుకులు రమి, సామాన్యునితో రారని మీ కథలు. ఇచ్చిన హామీ కోసమే ఇంత పట్టు. మీరు ఇచ్చిర్రు జర నాయన గవి చెయ్యర్రా నాయన అని రైతులు కొట్లాడుతారు. నమో ద్రోణ దీది కొత్త శిఖరాలకు నారీశక్తి గురించి నెక్స్ట్ లెవెల్. గిరిజన గృహాలు, హోమ్ స్టేలుగా గిరిజన గృహాలు. కాకపోతే ఆ గిరిజనుల మీద అత్యాచారాలు అయితే, దళితుల మీద అత్యాచారాలు అయితే పట్టించుకునే ప్రభుత్వం కాదు, అయినా మనిషి కాదు. అబ్బాబ్బాబ్బా, ప్రాపగండా హీరో. పేపర్ లీకేజీ జాతీయ పాపం. సిగ్గు శరం ఉండాలి. డబుల్ ఇంజన్ సర్కార్ అంట విద్యార్థుల కవులగా. బీజేపీన బందిపోటు దొంగల ముట్టన మళ్ళొచ్చింది. నల్లధనం తెస్తా అని రిజర్వ్ బ్యాంక్ ఊడిసేసారు. బుల్లెట్ ప్రూఫ్ తెస్తానని రైల్వే నమ్మేసారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు లేకుండా వేసేసారు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని విద్య లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఎన్సీఆర్టీ ఉంది. ఎన్సీఆర్టీలో ఇష్టమున్న అన్నీ పెడుతున్నారు. డార్విన్ థియరీ ఉంటుంది. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ కాదట, వీళ్ళు చెప్పేది ఇంకా చిత్రమైన విషయాలు ఉన్నాయి. ఎందుకోసం పనిచేస్తున్నా మళ్ళీ ప్రారంభాలు. 2018లో ఎయిమ్స్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సిగ్గు శరం ఉండద్దా? ఎయిమ్స్ని ఈరోజు మళ్ళీ ఎందుకు ప్రారంభిస్తున్నాడు అని కౌంటర్ చేశారు. మరి
12,000 అత్యంత అరుదైన ఆపరేషన్లు కూడా చేసింది. 20,000 మందికి ఇన్పేషెంట్ సేవలు అందించింది. 2018లో ఆల్రెడీ ఇచ్చిర్రు, చేసిర్రు, స్టార్ట్ అయింది. వీళ్ళు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కదా, అట్లా ఉండదు వీళ్ళది. నిరుద్యోగులతో డబుల్ ఇంజన్ సర్కార్ ఆటలు. ఉత్తరప్రదేశ్లో కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్. 6 నెలలు వాయిదా వేసిన ఎంపిక. యోగి పాలన చేతగనితనానికి తార్కాణం. యోగి ఎట్లుంటుంది వీళ్ళని నమ్ముకుంటే. ఇగో ఇదే కాక సోషల్ మీడియా అకౌంట్లు కూడా బ్లాక్ చేసారు రైతులై. లీక్ ఏఆర్ఓ యూపీ పోలీస్ పేపర్. స్టూడెంట్ మంచిగా జాబ్ తెచ్చుకుందాం అని పోతుండు, అయిపోయి చిల్లులు పెట్టారు కొడుకులు. కెమెరామ్యాన్ హితేష్. ఇంతమంది కెమెరా వీళ్ళు మారుతున్నారు. ఇగో మహాత్ముడు. వీళ్ళందరూ ఇదంతా ఆర్టిస్టులు ఇదంతా ఆర్ట్, ఇది ఈయన ఆర్టిస్ట్. అట్లా దేశంలో జరుగుతున్న ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. మస్తుందిలే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీకి ఓటేసి మత రాజకీయాలకు మాత్రం సంధి ఏకరి జర దండం పెడతా. కులం మతం అనుకుంటూ పోతే మన బతుకులు ముంగట పడి విద్య, వైద్యం, చదువు ఇవి ఫ్రీగా రావాలి మనుషులకు. అవి ఫ్రీగా చేసేటట్లు లేరు కాక సరిగదా అమ్మేస్తున్నారు వీళ్ళు. అమ్మేసి మనల్ని బికారిగాలని బిచ్చగాలని చేస్తారు. లైక్ చేయండి, మరోసారి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.